రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెప్తూ ఉంటాం కదా. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? సత్యం, దయ, తపస్సు, దానం. ఇప్పుడు ఏపీలో ఉన్నది చంద్రబాబు రాజ్యం. ఇక చెప్పేదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. ఆ 4 అధర్మాలేంటో తెలుసా? అరాచకత్వం, డైవర్షన్ కుట్రలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. వీటికి అనుబంధంగా ఉన్న అకృత్యాలు, అన్యాయాలను కూడా కలుపుకుంటూ పోతే అధర్మాల జాబితాకి అంతే ఉండదు. అధికారంలోకి వచ్చి 17 నెలలైంది. ఎన్నికల హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అరాచక పాలన సాగించడం. ఆ దరిద్రాలన్నీ బయటపడి ప్రజలు చీకొడుతున్న వేళ డైవర్షన్ కుట్రలకు పదును పెట్టడం, ప్రజలను ఏమార్చే కుతంత్రం పన్నడం, మళ్లీ అడ్డంగా దొరికిపోవడం. ఏపీలో వరుసగా జరుగుతోంది ఇదే. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రజలు అధికారం ఇచ్చింది ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయమని. ప్రజలు అందలం ఎక్కించింది అందరినీ సమాన దృష్టితో చూడమని. అంతేకాని అధికార మదాన్ని నెత్తికెక్కించుకుని పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయమని కాదు. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికి కాదు. డైవర్షన్ కుట్రలతో ప్రజలను ఏమార్చమని కాదు. కానీ ఏపీలో గత 17 నెలలుగా జరుగుతోంది అదే. ఎందుకంటే ఈ తరహా దగాకోరుతనాన్ని ప్రదర్శించడంలో ఏపీ పాలకులకు సాటి లేదు, పోటీ లేదు. మోంథా తుపాను ధాటికి నష్టపోయిన లక్షల మంది రైతులు ఆందోళన బాట పడుతున్న వేళ తన విశ్వరూపం చూపించారు డైవర్షన్ డైనోసార్. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగిన చంద్రబాబు ప్రభుత్వం తమ అరాచకాల నుంచి, వైఫల్యాల నుంచి, అసమర్థత నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి చేస్తున్న విఫల యత్నాలు అన్నీ ఇన్ని కావు. అందులో భాగంగానే డైవర్షన్ కుట్రలను ఓ రేంజ్ లో ప్లే చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో. నిజానికి తన రాజకీయ ఎదుగుదలలో అమలు చేసిన కీలకమైన కుట్రలు, వెన్నుపోట్ల నుంచి ప్రజల దృష్టిని ఏమార్చటానికి డైవర్షన్ కుట్రలను చంద్రబాబు ప్లే చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు ఎపిసోడ్ ని లక్ష్మీ పార్వతి మీద విషం కక్కి డైవర్ట్ చేశారు. లక్ష్మీ పార్వతిని బూచిగా చూపిస్తూ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటాన్ని సమర్థించుకున్న చంద్రబాబు ఆ తర్వాత కూడా దశాబ్దాలుగా ప్రజలను ఏమారుస్తూ అనేక కుతంత్రాలను నమ్ముకొని రాజకీయం చేస్తూ వస్తున్నారు, పాలన సాగిస్తూ వస్తున్నారు. ఆ డైవర్షన్ కుట్రల్లో భాగంగానే గత 17 నెలలుగా వైఎస్ఆర్సీపీ నేతల మీద విషం కక్కుతున్నారు, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ని కూడా తమ డైవర్షన్ కుట్రలకు బలి చెయ్యాలన్నదే చంద్రబాబు పన్నాగం. ఏమాత్రం సంబంధం లేని విషయాలను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందనేందుకు నకిలీ మద్యం రాకెట్ లో జోగి రమేష్ ను ఇరికించడమే నిదర్శనం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం శకుని తరహాలో కుయుక్తి పాచికలను మళ్లీ విసురుతోంది. తానేం చెప్పినా భుజానికెత్తుకునే ఎల్లో మీడియా ఉండటంతో చంద్రబాబు తన కుట్రలను మరింత పదును పెడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం చెందటంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. మోంథా తుపాన్తో దెబ్బతిన్న రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటంతో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమ చేతగానితనం మరోసారి బట్టబయలు కాగానే చంద్రబాబులో డైవర్షన్ చంద్రముఖి వెంటనే నిద్రలేచింది. ఫలితంగా కరకట్ట ప్యాలెస్ డైరెక్షన్ లో టీడీపీ వీర విధేయ పోలీసులతో కూడిన సిట్ తక్షణం రంగంలోకి దిగింది. జోగి రమేష్ అరెస్ట్, ఎల్లో మీడియాలో భారీగా కవరేజీ, ప్రజల దృష్టి అటువైపు మళ్లించే పన్నాగం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. ఈరోజు బలమైనటువంటి గొంతు వినిపిస్తున్నాడు కాబట్టి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఎదిగాడు కాబట్టి జోగి రమేష్ లాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా అణచివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో గత కొద్ది రోజులుగా కుట్రలు పన్నడం జరుగుతుంది. ఆ పరంపర కొనసాగింపులో భాగంగానే ఈరోజు నకిలీ మద్యం కేసులో 2 రకాలుగా డైవర్షన్ ఒకటి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హస్తముందన్నట్టుగా ఒకటి, రెండవది తనకు ఒరిజినల్గా ఉన్నటువంటి కక్ష సాధింపు. ఈ 2 మిళితం చేసి ఈరోజు జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులు, టీడీపీ నేతలే పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం దందా కేసును ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం బరితెగించింది. అందుకు ఎంచుకున్న సమయం కూడా ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది భక్తుల దుర్మరణం రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఎంతో ప్రాశస్త్యమైన కార్తీక ఏకాదశి
అది శనివారం రోజున వచ్చిందనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకపోవటం విడ్డూరంగా ఉంది. ఉత్తరాంధ్రలో చిన్న తిరుపతిగా గుర్తింపు పొందిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది అందరికీ తెలిసినా సరే ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవటం వల్ల ఆలయంలో శనివారం తీవ్ర తొక్కిసలాట సంభవించి భక్తులు మృత్యువాత పడ్డారు. హృదయ విదారకంగా ఉన్న ఆ దృశ్యాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలైంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణం. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి 7 బలి. తాజాగా కాశీబుగ్గ దుర్ఘటనలు ప్రభుత్వ చేతగాని తనాన్ని ఎత్తి చూపాయి. హిందూ పండుగలకు కనీస స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్య వైఖరిపై యావత్ భక్త కోటి మండిపడుతోంది. భక్తుల ప్రశ్నలకు ప్రభుత్వం శనివారం రాత్రి వరకు సరైన సమాధానాన్ని చెప్పలేకపోయింది. ఫలితంగానే డైవర్షన్ పాలిటిక్స్. జోగి రమేష్ గారి కేసుని ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? నిన్న. ఇవాళ ఎందుకు అరెస్ట్? అంత అర్జెంట్ ఏంటి? అంత ఆతృత ఏంటి? అంటే మీకు కావాల్సింది ఇక్కడ జరిగిన ఈ సంఘటనని పక్కతో పట్టించాలని. తొమ్మండరు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ హత్యలుగా దీన్ని భావించాలి. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ బయటకు వచ్చిన ఎవరు? జయచంద్రారెడ్డి అండ్ జనార్దన్. మరి జయచంద్రారెడ్డి ఎందుకు వచ్చారు? జయచంద్రారెడ్డి తీసుకొచ్చిన తర్వాత కదా ఈయన తీసుకురావాలి. అంటే జయచంద్రారెడ్డి సంబంధం లేదా? చెప్పండి. అది అనౌన్స్ చేసేయండి. ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలోనూ రాజకీయ లబ్ధి కోసం, రాజకీయం కోసమే కార్యక్రమాలు చేస్తుంది తప్ప ఇంకొక బాధ్యతగా మాత్రం ప్రభుత్వం చేయట్లేదు అనడానికి ఇది నిదర్శనం. జోగి రమేష్ కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేకపోయారు. వారు బెదిరించి జనార్దన్ రావుతో నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూల ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దన్ రావు మధ్య, జోగి రమేష్, జయచంద్రారెడ్డిల మధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనుక సూత్రధారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్లు, ఆయన సంతకం చేసినట్లు సిట్ ప్రస్తావించకపోవటం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్లుగా స్పష్టమవుతోంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది. ఓ పక్కన చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు ఉండకూడదంటాడు. బెల్ట్ షాపులే కాదు, వైన్ షాప్కి రూములు కూడా ఇచ్చి రూముల్లో కూడా తాగిస్తా ఉన్నారు. దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా జరిగింది. కల్తీ మధ్యాంధ్రప్రదేశ్గా అయ్యింది. మరి తొలిగా ఈ కల్తీ మద్యం ఏదైతే ఇబ్రహీంపట్నంలో దొరికినప్పుడు మన జోగి రమేష్ గారు ఫస్ట్ వెళ్ళి దాన్ని పట్టుకుని ప్రజలకి, మీడియా వారికి చూపించిన వ్యక్తి మీద, జనార్దన్ అనే అతను చెప్పిన మాట మీద, అతన్ని మీద కక్షపూరితంగా ఒక గౌడ కులస్తుడని కూడా చూడకుండా, ఒక బీసీ అని చూడకుండా కావాలని అతను అరెస్ట్ చేయాలని పనిగట్టుకుని అతని మీద అభియోగాలు మోపి జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారు చేసి విక్రయించింది ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరి తెగించి సిట్తో కుతంత్రాలు చేయించింది. జోగి రమేష్ చెబితేనే జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ చెబితే నకిలీ మద్యం తయారు చేస్తారా? కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది.
అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలని కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచింది. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చటంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని పచ్చముఠ ఏ స్థాయిలో చెలరేగిపోతోందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై ప్రవహించటం లేదు, నకిలీ మద్యం ఏరులై ప్రవహిస్తోంది. నకిలీ మద్యం ఏపీ ప్రజల ఆరోగ్యాలను బలికోరుతోంది. ఇదంతా టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతోందన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు. అందుకే జోగి రమేష్ అరెస్ట్ ని తెలుగు ప్రజలంతా ఖండిస్తున్నారు. పాలకుల డైవర్షన్ కుట్రలను చీకొడుతున్నారు. 45 ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితాన్ని భూతద్దం పెట్టి వెతికినా సరే విలువలు, విశ్వసనీయత అన్నవి అణువంత కూడా కనిపించవు. తన కుట్రలను, కుతంత్రాలను, మోసాలను, వంచనని దాచేయడానికి, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేయడంలో ఆయనకు మించిన నాయకుడు మరొకరు లేరు. ఇప్పుడు చేస్తోంది కూడా అదే. కానీ ఏ ప్రజలను ఏమార్చడానికి డైవర్షన్ కుట్రలకు తెరతీస్తున్నారో అదే ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు. దేవదేవుడి దివ్య ప్రసాదమైన తిరుమల లడ్డూ మీదే కుట్రలు చేసిన ఘనులు ఎన్ని దారుణాలైనా చేయగలరు, ఎంతటి నీచానికైనా తెగించగలరు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి డైవర్షన్ కుట్రలకు పదును పెడుతూ ప్రజలను ఏమార్చే పన్నాగాలు పన్నుతూ వస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారంలోకి రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ గ్రామాల మీద టీడీపీ, జనసేన గుండాలు విరుచుకుపడ్డారు. వేలాది మందిపై దాడులకు తెగబడ్డారు, విధ్వంసాలు చేశారు. ఈ అరాచకాలను చూసి దేశ ప్రజలంతా చీకొట్టిన నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీశారు. జగన్ హయాంలో విశాఖలోని రిషికొండపై నిర్మించిన పర్యాటక శాఖ భవనాలపై దుష్ప్రచారాన్ని వైరల్ చేసింది. వెంటనే ఎల్లో మీడియా రోత రాతలతో తన పనిని మొదలు పెట్టింది. ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాల దగ్గర మరో డ్రామా చేశారు. కానీ చివరికేమైంది? యోగా పేరుతో చంద్రబాబు వందల కోట్ల రూపాయలను ఒక్క రోజులో తన ప్రచార యావకి ఖర్చు పెట్టిన తీరు చూసి ప్రజలు నివ్వెరపోయారు. అలానే జగన్మోహన్ రెడ్డి రిషికొండపై రాష్ట్రానికి అద్భుతమైన భవనాలను నిర్మించి ఇచ్చిన సత్యం మరోసారి వెలుగు చూసింది. రిషికొండ భవనాల మీద అంత విషం కక్కిన ప్రభుత్వం చివరకు అది జగన్ ప్యాలెస్ కాదు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రిసార్ట్ అని నిజం ఒప్పుకుంది. ఆ మేరకు జీవో కూడా రిలీజ్ చేసింది. అలానే 100 రోజుల పాలన పూర్తవుతున్న వేళ హామీల అమలు దగ్గర నుంచి శాంతి భద్రతల దాకా అనేక విషయాల్లో ప్రజలు నిలదీస్తారని గ్రహించిన చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి అతి భయంకరమైన డైవర్షన్ కుట్రకి తెరతీశారు. ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని అవమానించే పాపానికి ఒడిగట్టారు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేశారు. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద పచ్చమొక్క చేసిన రోత రాజకీయాలను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు చీకొట్టారు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని వినియోగించారని చేసిన ఆరోపణలపై సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం మండిపడింది. విచారణ సందర్భంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేలా బాబు వ్యాఖ్యలున్నాయని ఆక్షేపించింది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దని కూడా హితో పలికింది. సర్వోన్నత న్యాయస్థానమే బాబు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టినప్పటికీ ఆయన తీరులో ఏ మాత్రం మార్పు రాకపోవటం విశేషం. తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూ మీద నాడు చేసిన కుతంత్రానికి పదును పెడుతూ మరో కట్టుకథను అల్లటం మొదలుపెట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చారని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిపై బురద చల్లేందుకు దుష్ప్రచారానికి దిగుతోంది. ఇందులో భాగంగా గతంలో సుబ్బారెడ్డి దగ్గర ఎప్పుడో పిఏగా పనిచేసిన చిన్నప్పన్న అనే చిరుద్యోగిని సిట్ అరెస్ట్ చేసింది. ఇతన్ని పావుగా వాడుకుని బాబు రూపొందించిన కట్టుకథ ఆధారంగా
సుబ్బారెడ్డిపై సిట్ తప్పుడు ఆరోపణలు చేయటం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇదే చిన్నప్పన్న ప్రస్తుత టీడీపీ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర కూడా గతంలో పిఏగా పనిచేశాడు. కానీ అటు సిట్ కి కానీ ఇటు ఎల్లో మీడియాకి కానీ ఇదేం కనిపించలేదు. చంద్రబాబు కుట్రని అమల్లో పెట్టడం మాత్రమే వాటికి తెలుసు. ఇక్కడ నేను కొన్ని వ్యాలిడ్ ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని, సిట్టు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, ఈనాడుని, ఆంధ్రజ్యోతిని, ఎల్లో మీడియాని, సిట్టును కూడా అడుగుతా ఉన్నా. ఈ చిన్నప్పన్ అనే వ్యక్తి సుబ్బారెడ్డి గారి దగ్గరే పనిచేయలే. ఆయన ఎవరెవరి దగ్గర పనిచేశారంటే ఇప్పుడు మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు కొంతగా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. మరి వాళ్ళ దగ్గర కూడా పిఏగా పనిచేశాడు కదా. వాళ్ళ గురించి ఏం మాట్లాడరే ఈ ఎల్లో మీడియా, లేదు ఈ సిట్టు, ఈ పేపర్లు రాసేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓహో, వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారనా, ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారనా, తెలుగుదేశంలో బాధ్యతగత పదవుల్లో ఉన్నారనా? అయితే మీ టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీన్ని టార్గెట్ చేయాలి. దేనికోసం టార్గెట్ చేయాలి? వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మీరు టార్గెట్ చేయాలి. ఇది ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు? హిందువుల మనోభావాలు దెబ్బతినవా? ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయ కక్షలు చేస్తున్నారు మీరు. సరే, లిక్కర్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారంటే అది వేరే అంశం. ఒక దైవాన్ని, కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిసిపోయిందని చెప్పి ఒక దుర్మార్గమైన ప్రచారం చేసి ఇవాళ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అలానే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండకావరం అణిచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఈ దారుణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముంబై నుంచి బ్లాక్మెయిల్ భామ కాదంబరి జత్వానిని తీసుకువచ్చి మరో డైవర్షన్ కుట్రను నడిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. పచ్చముట అరాచకాల నుంచి, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయటమే పరమావధిగా పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. మోంథా తుఫాన్లో నష్టపోయిన లక్షల మంది రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ కాశీబుగ్గ ఆలయంలో 9 మంది భక్తులు పాలకుల నిర్లక్ష్యానికి బలైన నేపథ్యంలో నిస్సిగ్గుగా మళ్లీ అదే డైవర్షన్ కుట్రకి పదును పెడుతూ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జోగి రమేష్ అక్రమ అరెస్టుని ఖండిస్తూ పాలకుల తీరుని తెలుగు ప్రజలంతా చీకొడుతున్నారు. ఆటవిక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, కనిపించని సంక్షేమం, కానరాని అభివృద్ధి, 2.5 లక్షల కోట్ల మైలురాయిని అందుకోవడానికి పరుగులు పెడుతున్న అప్పులు, 5.5 కోట్ల మంది ప్రజలకు తప్పని తిప్పలు, నియంతలను మించిన నిరంకుశత్వం, హిట్లర్ని తలదన్నే కర్కశం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లిక్కర్ మాఫియా దౌర్జన్యాలు, ఇసుక మాఫియా దోపిడీ. ఇవి చాలవన్నట్టుగా ఊరూరా ఏరులై పారుతోన్న నకిలీ మద్యం, అరాచకాలు చూసి పారిపోతున్న పెట్టుబడిదారులు, అసమర్థ పాలనకి బలైపోతున్న ప్రజలు, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టిన కుతంత్రాలు, వీటన్నింటినీ మించి ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ కుట్రలు, వైఎస్ఆర్సీపీ నేతల మీద విషం కక్కడం, రోతరాతల ఎల్లో మీడియాతో గోబెల్స్ ప్రచారం చేయించడం. ఇన్ని ఘోరాలను నాన్ స్టాప్గా చూస్తోన్న 5.5 కోట్ల మంది ప్రజలు ఇంకా 3.5 ఏళ్లు ఎలా భరించాలి దేవుడా అని గగ్గోలు పెడుతున్నారు. 2024లో విజయవాడని వరదలు ముంచేయటం వెనుక లక్షల మంది ప్రజలు రోజుల తరబడి వరదల్లో అల్లాడిపోవటం వెనుక ఉన్నది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలే. వాటిని కప్పిపుచ్చుకోవటానికి విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు కేంద్రంగానే పచ్చముఠ తమ డైవర్షన్ కుట్రని అమలు చేసింది. బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ బురద చల్లటం మొదలుపెట్టాయి. ఆ వెంటనే ఎల్లో మీడియా తన విషపు రాతలతో గోబెల్స్ ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. నిజానికి ఆ బోట్ల యజమానులు టీడీపీ వర్గీయులే. బ్యారేజ్ని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. 2024లో కూటమి విజయం సాధించాక ఉషాద్రి బోట్లకి టీడీపీ జెండాలు కట్టి మరి విజయోత్సవ వేడుకలు నిర్వహించాడు. అలాంటి వ్యక్తి బోట్లు బ్యారేజీని ఢీకొడితే బాధ్యత వహించాల్సిన పార్టీ
రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ మీద చిల్లర ఆరోపణలు చేసి వరదని ఎదుర్కోవటంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే డైవర్షన్ కుట్ర ఆడి అడ్డంగా దొరికిపోయింది. 2024 డిసెంబర్లో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యంపై రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. మరోవైపు ఎన్నికల అక్రమాల కోసం కూటమి పన్నిన కుతంత్రాలు కూడా బయటకు రావటంతో మరో డైవర్షన్ కుట్రకి చంద్రబాబు స్కెచ్ గీశారు. ఈసారి సీన్లోకి పవన్ కళ్యాణ్ ని దింపారు. అంతే, చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ వీధి నాటకం ఆడేసి నానా హంగామా చేశారు. కాకినాడ యాంకరేజీ పోర్టు వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డు చేస్తూ డ్రామా పండించారు. బియ్యం ఎగుమతి చేసే యాంకరేజ్ పోర్టును ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడి నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి కదా. దీన్ని విస్మరిస్తూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. బియ్యం స్మగ్లింగ్ ఆరోపణలు చేస్తూ సీజ్ ద షిప్ అంటూ తెగ ఊగిపోయారు పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన షిప్ ని సీజ్ చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదు. అయినా సీజ్ ద షిప్ అంటూ మీడియా ముందు చంద్రబాబు డైవర్షన్ కుట్రని అమలు చేసి అబాసు పాలయ్యారు పవన్ కళ్యాణ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, తమ రాచకాలను అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి డైవర్షన్ కుట్రలు పన్నటం, వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ ప్రజలకు అడ్డంగా దొరికిపోవటం. ఇప్పుడు మోంథా తుఫాన్ బాధిత రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం వెనుక సూత్రధారులు, పాత్రధారులు మొత్తం టీడీపీ నేతలే అన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. అందుకే మరో 3.5 ఏళ్ల పాటు ఇంకెన్న రాచకాలు చూడాలో, ఇంకెన్ని డైవర్షన్ కుట్రలను చూడాలో అని తెలుగు ప్రజలు కలవరపడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.